హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ప్రీమియం ఫైర్ ఫ్యాక్ట్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్. ధనవంతులు మరింత ధనవంతులుగా, పేదవారు మరింత పేదవారుగా ఎందుకు అవుతున్నారు? అసలు ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కూడా ధనవంతుడయ్యే ఛాన్స్ ఉందా? ఒక కామన్ మ్యాన్ అంటే వెరీ ఆర్డినరీ పర్సన్ కూడా సక్సెస్ఫుల్ పర్సన్ కావాలంటే ఏం చేయాలి? 9 to 6 కంఫర్టబుల్ జాబ్ లో ఉన్న వాళ్ళకి కాదు, 9 to 6 జాబ్ లో ఉండి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలనుకున్న వారికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దాని మీద మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మన చిన్నప్పటి నుండి అంటే మనకి ఊహ తెలిసినప్పటి నుండి మన పేరెంట్స్ కానీ, మన చుట్టుపక్కల వాళ్ళు కానీ, మన సొసైటీ కానీ బాగా కష్టపడి చదువుకొని మంచి డిగ్రీ కంప్లీట్ చేసి ఒక మంచి ఉద్యోగంలో చేరితే ధనవంతులు అవుతారని మనకు తెలిసిన వాళ్ళందరూ మనల్ని ట్యూన్ చేస్తారు. అయితే అదే నిజమని మనం అందరం అనుకుంటాం. కానీ ఒక జాబ్ మాత్రమే చేస్తే మనం ఎప్పటికీ ధనవంతులు అవ్వలేం. ఏం చేస్తే ధనవంతులు అవుతాము? ఎలాంటి ఎడ్యుకేషన్ మనల్ని ధనవంతులు చేస్తుంది అంటే అదే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. మీరు చూడండి, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ గురించి మన స్కూల్ టైంలో కానీ, మన కాలేజ్ టైంలో కానీ ఏ సబ్జెక్ట్ లోను, ఏ చాప్టర్ లోను ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ గురించి ఎక్కడ చెప్పరు, ఎక్కడ ఉండదు. ఎందుకంటే దాని గురించి తెలిస్తే, దాన్ని నేర్చుకుంటే మీరందరూ టాప్ లో ఉంటారు. అందుకే ఎక్కడ ఉండదు. ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇప్పుడున్న ధనవంతులు ఎవరు కూడా డబ్బు కోసం పనిచేయరు. కేవలం మధ్యతరగతి వాళ్ళు మాత్రమే డబ్బు కోసం పనిచేస్తారు. ఇంకా ఎక్కువ వర్క్ చేస్తే శాలరీ పెరుగుతుంది, ప్రమోషన్స్ వస్తే ఇక సమస్యలు తీరుతాయని మనం అందరం అనుకుంటాం. కానీ అది అందరికీ అర్థం కాని విషయం ఏంటంటే, జీవితాంతం డబ్బు కోసం పనిచేస్తే ఎంత శాలరీ వచ్చినా, ఎన్ని ప్రమోషన్లు వచ్చినా మన చిన్న కోరికలు తీరుతాయి తప్ప ఎప్పటికీ ధనవంతులు అవ్వలేం. ఎందుకంటే మనకు శాలరీ రూపంలో వచ్చిన ఇన్కమ్ ని ఒక రూపాయి కూడా మిగిల్చకుండా ఖర్చు చేసే సత్తా మన మిడిల్ క్లాస్ వాళ్ళది. వచ్చిన శాలరీ మొత్తం రెంట్, పవర్ బిల్, గ్రాసరీస్, క్రెడిట్ కార్డ్స్, కార్ ఈఎంఐ, పర్సనల్ లోన్స్ ఇలాగా మొత్తం ఖర్చు చేస్తున్నాం. అంటే ప్రతి నెల శాలరీ వస్తే కానీ కుదరదు. ఈ జాబ్ చేసే వాళ్ళు, జాబ్ చేయాలనుకున్న వాళ్ళు లైఫ్ ఎలా ఉంటదంటే, రోజు ఆఫీస్కి వెళ్ళడం, వచ్చిన డబ్బుల్ని ఖర్చు చేయడం, ఇలా జీవితం మొత్తం ఉంటుంది. ఇక్కడ మీరందరూ కూడా జాబ్ చేస్తూ ఉంటే చేయండి, కానీ మీ ఖాళీ సమయంలో డబ్బు మీకోసం పనిచేసేలా ఒక బిజినెస్ గురించి ఆలోచించండి. అవకాశం కోసం చూడండి. మీరు ఒకవేళ యంగ్స్టర్స్ అయితే డబ్బు మీకోసం పని చేయాలి అనే మైండ్ సెట్ తో ఉండండి. జాబ్ అండ్ చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేసి మీకు నమ్మకం కుదరాక లేదా బిజినెస్ గ్రో అయ్యాక బిజినెస్ లోకి షిఫ్ట్ అవ్వండి. ఒకవేళ డబ్బు కోసం పనిచేసినా ఎక్కువ కాలం పనిచేయకండి. మన ఇల్లు కట్టేటప్పుడు పునాది ఎంత స్ట్రాంగ్ గా ఉండాలో, అలాగే మనం ధనవంతులు అవ్వాలంటే ఫైనాన్షియల్ గా మేనేజ్ చేయడం కూడా అంతే స్ట్రాంగ్ గా ఉండాలి. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటే మనం సంపాదించిన డబ్బు ఎక్కడి నుండి వస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, అసలు దేనికోసం ఖర్చు చేస్తున్నాం, అది మనకి అవసరమా కాదా అనేది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లో 4 భాగాలుగా ఉంటాయి. అవేంటంటే ఇన్కమ్, ఎక్స్పెండిచర్, అసెట్స్, లయబిలిటీస్. ఇన్కమ్ అంటే ప్రతి నెల మనకు వచ్చే శాలరీ. ఎక్స్పెండిచర్ అంటే రోజువారీ ఖర్చులు లేదా నెలసరి మొత్తం ఖర్చులు. లయబిలిటీ అంటే మీరు ఒక వస్తువు కానీ, వెహికల్ కానీ కొన్నప్పుడు తిరిగి డబ్బు చెల్లిస్తే అది లయబిలిటీ అని అంటారు, అంటే అప్పు. ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, అసెట్స్ అండ్ లయబిలిటీస్ మధ్యన డిఫరెన్స్ ఏంటంటే, అసెట్స్ అంటే మీకు ఇన్కమ్ జనరేట్ చేసేది, లయబిలిటీ అంటే మీ నుండి డబ్బు వెళ్ళిపోయేది. మన ప్రపంచంలో 3 రకాల మనుషులు ఉంటారు: పూర్ పీపుల్, మిడిల్ క్లాస్, రిచ్ పీపుల్. వీళ్ళందరి మధ్య క్యాష్ ఫ్లో ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు పూర్ పీపుల్, వీళ్ళు జాబ్ చేస్తారు, ఆ వచ్చిన ఇన్కమ్ వాళ్ళ ఎక్స్పెన్సెస్ కి సరిపోతుంది. వీళ్ళకి అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఏమి ఉండదు, వీళ్ళు జాబ్ లేకపోతే అసలు బతకలేరు. నెక్స్ట్ మిడిల్ క్లాస్ పీపుల్, వీళ్ళు కూడా జాబ్ చేస్తారు, ప్రతి నెల శాలరీ ఇన్కమ్ రూపంలో వస్తుంది. వచ్చిన ఇన్కమ్ ని లయబిలిటీస్ లో ఉన్న కార్ లోన్స్, క్రెడిట్ కార్డ్ పేమెంట్స్, మార్టిగేజ్ లోన్స్, ఇన్కమ్ మొత్తం వాటికే అయిపోతుంది. ఇక వీళ్ళకి అసెట్స్ ఏమి ఉండవు. వీళ్ళు జాబ్ లేకపోయినా సేవింగ్స్ ఉంటే కొంతకాలం బతకొచ్చు. ఇక్కడ పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళు అవడానికి కారణం ఏంటంటే, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఎగ్జాక్ట్ గా ఇన్కమ్ ఎంత ఉంటుందో ఎక్స్పెన్సెస్ కూడా అంతే ఉండడం. సో మిడిల్ క్లాస్ పీపుల్ డబ్బు కోసం పనిచేస్తారు, కంపెనీ కోసం పనిచేస్తారు, ఇతరుల కోసం పనిచేస్తారు, కానీ తమ కోసం ఏమి చేసుకోరు. గవర్నమెంట్ కి ట్యాక్స్ వేయడానికి పనిచేస్తారు, చివరికి ఈఎంఐ లో పెట్టి బ్యాంకుల కోసం పనిచేస్తారు. ఈ రోజుల్లో డబ్బు కోసం తరచూ ఇబ్బంది పడుతున్నారంటే దానికి కారణం ఇంకొకరి కింద వర్క్ చేయడం. జాబ్ కి బిజినెస్ కి తేడా ఏంటంటే, ఒకవేళ మీ వృత్తి జాబ్ చేయడం అయితే దాంతో పాటుగా చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి గ్రో చేయండి. ఆ తర్వాత ఒకసారి అసెట్స్ బలంగా అయ్యాక మీరు చేసే ఉద్యోగం కంటే బిజినెస్ బెటర్ గా అనిపిస్తే చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మన లైఫ్ లో స్టేబుల్ కాకముందే సక్సెస్ఫుల్ గా కనిపించడం కోసం, సొసైటీని ఇంప్రెస్ చేయడం కోసం ఈఎంఐ బారిన పడి శాలరీకి బానిస అయిపోతున్నారు. ఈ లోన్స్ అండ్ ఈఎంఐ వల్ల మన డ్రీమ్స్ ని, మన అంబిషన్స్ ని, మరీ ముఖ్యంగా మన ఆరోగ్యాన్ని కూడా త్యాగం చేస్తున్నాం.
ఎంప్లాయీ మెంటాలిటీ నుండి బయటికి రాలేకపోతున్నాం. తర్వాత రిచ్ పీపుల్, ధనవంతులు ఇంకా ధనవంతులు కావడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ ఎక్స్పెన్సెస్ కంటే ఇన్కమ్ ఎక్కువగా ఉండడం, లయబిలిటీస్ కంటే అసెట్స్ ఎక్కువగా ఉండడం. వీళ్ళు బిజినెస్ ను బిల్డ్ చేసి అసెట్ రూపంలో ఇన్వెస్టింగ్ ద్వారా రియల్ ఎస్టేట్, స్టాక్స్, బాండ్స్, ప్రాపర్టీస్ ని సొంతం చేసుకుంటారు. ఇది ప్రతి నెల రెంటల్ ఇన్కమ్, డివిడెండ్, ఇంట్రెస్ట్, రాయల్టీ రూపంలో ఇన్కమ్ ని సంపాదిస్తారు. ఇక ట్యాక్స్ ని తగ్గించుకోవడానికి మార్టిగేజ్ లోన్స్, కన్జ్యూమర్ లోన్స్, క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ ఇవన్నీ బిజినెస్ ఎక్స్పెన్సెస్ కింద చూపించి ట్యాక్స్ ని తగ్గించుకుంటాడు. ధనవంతుడు లీగల్ గా ట్యాక్స్ లూప్ హోల్స్ తెలుసుకొని కార్పొరేట్ ఓనర్స్ ముందు డబ్బు సంపాదిస్తారు, తర్వాత డబ్బు ఖర్చు పెడతారు, తర్వాత ట్యాక్స్ కడతారు. కానీ ఎంప్లాయీస్ మాత్రం డబ్బు సంపాదిస్తారు, తర్వాత ట్యాక్స్ కడతారు, ఇక మిగిలిన వాటితో సరిపెట్టుకుంటారు. ధనవంతుడు ఒక కార్ ని ట్యాక్స్ ని తగ్గించుకోవడం కోసం వాడితే, పేద మధ్యతరగతి వాళ్ళు మాత్రం కార్ ని సొసైటీ ముందు ఇంప్రెస్ చేయడానికి కోసం వాడతారు. తర్వాత ఆర్థిక ఇబ్బంది ఏర్పడుతుంది. మీరు ఎప్పుడైనా ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ గురించి కానీ, బిజినెస్ గురించి కానీ, ఇన్వెస్టింగ్ గురించి కానీ, డబ్బుని ఎలా జనరేట్ చేయాలో తెలుసుకోవాలంటే మీరు తెలివితేటలు ఎక్కువగా ఉన్న వాళ్ళ దగ్గర ఉండండి. ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏదైనా బిజినెస్ ఐడియా అలాగే సక్సెస్ ని అడ్వైస్ చేయగలరు. నెగిటివ్ గా మాట్లాడే పీపుల్ దగ్గర అసలు ఉండకండి. నెగిటివ్ థాట్స్ మైండ్ సెట్ కి రానియకుండా, లేజీగా ఉండకుండా బ్రెయిన్ ని యాక్టివ్ గా ఉంచుకోవాలి. ముఖ్యంగా బిజినెస్ లో డబ్బు పోతుందన్న భయాన్ని అధిగమించాలి. మనం ఎప్పుడు డబ్బు కోసం పనిచేయద్దు, నేర్చుకోవడం కోసం, ఎక్స్పీరియన్స్ కోసం మాత్రమే పనిచేయాలి. చాలా మంది డబ్బు లేదు, టైం లేదు, టాలెంట్ లేదని ఆగిపోతున్నారు. కానీ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ తో సరిగ్గా అప్పులని వాడుకుంటే కూడా ఆస్తులను కూడా పెంచుకోవచ్చు, అవకాశాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే ఏ బిజినెస్ గురించి అయినా తెలుసుకోవాలంటే అకౌంట్స్, ఇన్వెస్టింగ్, మార్కెటింగ్ అండ్ లా గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవాలి. ప్రాక్టికల్ స్కిల్స్ డెవలప్ చేసుకొని రిస్క్ అండ్ ఫైనాన్షియల్ లాస్ ని కూడా హ్యాండిల్ చేసే ఇంటెలిజెన్స్ ఉండాలి. మన మోడర్న్ ఎడ్యుకేషన్ కేవలం ఎంప్లాయీ మెంటాలిటీ క్రియేట్ చేసి, నా దృష్టిలో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కేవలం ట్యాక్స్ పేయర్ గా మాత్రమే మన సబ్ కాన్షియస్ మైండ్ ని ఎడ్యుకేట్ చేయగలుగుతుంది. వీఆర్ జస్ట్ ట్యాక్స్ పేయర్ గా మాత్రమే అవుతున్నాం. బ్యాంకులో డబ్బులు దాచుకుంటున్నాం, ఆ డబ్బుని రిచ్ పీపుల్ అప్పుగా తీసుకొని ఎదుగుతున్నారు. కొంతమంది అప్పులు కట్టలేక చేతులెత్తేస్తున్నారు. ఆ భారం కూడా సగటు మధ్యతరగతి వాళ్ళ మీదనే పడుతుంది. సో అధిక సంపాదన కన్నా ఆర్థిక నియంత్రణ చాలా గొప్పది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఎంత సంపాదిస్తున్నాం అన్నది ముఖ్యం కాదు, ఎంత సేవింగ్ చేస్తున్నాం అన్నదే ఇంపార్టెంట్. ఎప్పుడైతే నీకు వచ్చే ఆదాయం ఎంతైనా ఉండని తక్కువ ఖర్చు చేయడం, సిస్టమేటిక్ గా సేవ్ చేయడం, పట్టుదలగా డబ్బును ఇన్వెస్ట్ చేయడం వంటివి చేసినప్పుడు డబ్బు మీకోసం పనిచేయడం మొదలు పెడుతుంది. పూర్ మైండ్ సెట్ కి రిచ్ మైండ్ సెట్ కి డిఫరెన్స్ ఏంటంటే, పూర్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి ఎక్కువ సంపాదించకపోతే నేను ఎలాగా ఇన్వెస్ట్ చేయగలను అని అనుకుంటాడు. అదే రిచ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే నేను ఎక్కువ సంపాదించగలను అని అనుకుంటాడు. కాబట్టి మనం ఒక వస్తువును కొన్నప్పుడు అవసరం కోసం కొంటున్నామా, లేదా ప్రెస్టేజ్ కోసం కొంటున్నామా, లేదా మన దగ్గర ఉంది అని చూపించుకోవడం కోసం కొంటున్నామా ఒకసారి ఆలోచించండి. మనకు వచ్చే శాలరీ సరిపోకపోతే వెల్త్ క్రియేట్ చేసే మార్గాల గురించి ఆలోచించండి. ఫైనాన్షియల్ క్రైసిస్ నుండి తప్పించుకోండి. మీకు బర్నింగ్ డిజైర్ ఉంటే కంపల్సరీ సక్సెస్ అవుతారు. బర్నింగ్ డిజైర్ అంటే సంవత్సరం చదవకపోయినా ఎగ్జామ్ లో క్వాలిఫైడ్ అవ్వడం కోసం 10 రోజుల ముందు ఎలాగైనా పాస్ అవ్వాలని గట్టిగా చదివే ప్రయత్నమే బర్నింగ్ డిజైర్. ధోని లాస్ట్ బాల్ 6 కొట్టడం మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అతనికి ఉన్న బర్నింగ్ డిజైర్. అలాగే మనం బిజినెస్ లో నిలబడాలి అంటే బర్నింగ్ డిజైర్ ఉండాలి. మనకు సంతోషం అంటే ప్రశాంతమైన జీవితం, నిజమైన లగ్జరీ లైఫ్ అంటే మనశ్శాంతిగా ఉండడం, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే అప్పులు లేకుండా ఉన్న దాంట్లో బతకడం. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే, మీ ఆలోచన విధానాన్ని మారిస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. చాలా మందికి రీచ్ అవ్వాలంటే గట్టిగా లైక్ చేయండి. ఎందుకంటే మనం మాత్రమే ధనవంతులుగా ఉంటే సరిపోదు, మనల్ని ప్రేమించే వారు కూడా హ్యాపీగా ఉండాలి. మా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి వెరీ థ్యాంక్ యూ. అలాగే మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకుంటే. అంటిల్ దెన్ టేక్ కేర్. నెక్స్ట్ చాలా మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. నమస్తే.